Hey guys, welcome back to our channel Bhargav Graphic Tuts. ప్రీవియస్ వీడియోలో మనం ప్రీమియర్ ప్రో యొక్క హోమ్ స్క్రీన్ అనేది ఏంటో తెలుసుకున్నాం. ఆ వీడియో కనుక మీరు మిస్ అయినట్టుగా కిందన డిస్క్రిప్షన్‌లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తా. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అండ్ ఈ వీడియోలో మనం ప్రీమియర్ ప్రో యొక్క ఇంటర్ఫేస్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఈ ప్రీమియర్ ప్రో ఇంటర్ఫేస్ అనేది ఈ రకంగా ఉంటుందన్నమాట. మనకిక్కడ మీకు ఈ సాఫ్ట్‌వేర్ మీలో ఎవరికైనా కొత్తగా అనిపిస్తే మీకిక్కడ లెఫ్ట్ సైడ్‌లో మీకు లెర్న్ అని ఒక ప్యానెల్ అనేది డిఫాల్ట్‌గా యాడ్ అయ్యి ఉంటుంది. దాని మీద మీరు రైట్ క్లిక్ చేసి క్లోజ్ ప్యానెల్ అనేది క్లిక్ చేస్తే ఆ ప్యానెల్ అనేది ఈజీగా క్లోజ్ అయితే అయిపోతుందన్నమాట. అండ్ అలాగే ఇక్కడ మనకి ఎఫెక్ట్స్ కంట్రోల్ అండ్ ల్యూమెట్రిక్ షేప్స్, సోర్స్ ప్యానెల్ ఇవన్నీ చాలా అయితే ఉన్నాయి. అండ్ అలాగే ఇక్కడ 2 యారోస్ అయితే ఉన్నాయి. ఈ 2 యారోస్ క్లిక్ చేస్తే ఇక్కడ ఆడియో క్లిప్పర్ అని ఒక ప్యానెల్ అయితే ఉంటుందన్నమాట. సో, ఇక్కడ మనకి కొన్ని ప్యానెల్స్ ఇక్కడ ప్రోగ్రామ్ ప్యానెల్ ఏంటంటే మనం ఏదైనా వీడియో ఎడిట్ చేసేటప్పుడు ఆ వీడియో యొక్క స్క్రీన్ అనేది ఎలా ఉంటుంది ఇక్కడ అబ్జర్వ్ అయితే చేయొచ్చు. అండ్ అలాగే మనం ఏదైనా ఫుటేజ్‌ని ఇందులో ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఈ ప్రాజెక్ట్ ప్యానెల్ ఇంపోర్ట్ అయితే చేసుకోవచ్చు. ఏదైనా వీడియోస్ కట్ చేయడం గానియండి, ఏదైనా వీడియోస్ ఎడిటింగ్ సెక్షన్ మెయిన్‌గా ఏది చేయాలన్నా కూడా ఈ టైమ్ లైన్ ప్యానెల్‌లో అయితే చేసుకోవాల్సుంటుంది. అండ్ అలాగే ఇక్కడ పైన మీకు కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా! ఇందులో ఫైల్, ఎడిట్, క్లిప్, సీక్వెన్స్, మార్కర్స్, గ్రాఫిక్స్, వ్యూ, విండో హెల్ప్ ఇలా చాలా ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. సో, ఇందులో ఫస్ట్‌ది ఫైల్ వచ్చేసరికి ఏంటంటే ఇందులో ఫస్ట్ ఆప్షన్ న్యూలోకెళ్తే మీకు ప్రొజెక్షన్, టీమ్ ప్రాజెక్ట్, సీక్వెన్స్ ఇలా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మీకు ప్రాజెక్ట్ అనేది ఎలా ఏంటి అనేది మీకు ప్రీవియస్ హోమ్ స్క్రీన్‌లోనే చెప్పాను. ప్రాజెక్ట్ అంటే ఏంటి? టీమ్ ప్రాజెక్ట్ అంటే ఏంటో హోమ్ స్క్రీన్‌లో అయితే చెప్పాను ప్రీవియస్ వీడియోలో. ఒకసారి ఆ వీడియో ఫస్ట్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుందనమాట ఈ వీడియో కూడా. అండ్ అలాగే ఇక్కడ మీకు ఓపెన్ ప్రాజెక్ట్ కూడా హోమ్ స్క్రీన్‌లో చెప్పాను. సో, అది వదిలేసేయండి. అలాగే ఇవన్నీ లాస్ట్ క్లోజ్ ఆల్ ప్రాజెక్ట్స్ దాకా వదిలేయండి. టీమ్ ప్రాజెక్ట్ ఇవన్నీ చెప్పేసాను. అండ్ అలాగే సేవ్ యాజ్ అంటే మనం ఏదైతే వీడియో ప్రాజెక్ట్ చేసామో ఆ ప్రాజెక్ట్‌ని సేవ్ ఎలా చేసుకోవాలో ఈ విధంగా చేసుకోవచ్చు. ఇక్కడ ఇలాగే ఇంపోర్ట్, ఎక్స్‌పోర్ట్ ఇవన్నీ ఉన్నాయి. ఇంపోర్ట్ ఏంటంటే కంట్రోల్+I నొక్కితే మనకిక్కడ ఇంపోర్ట్ చేసుకోవడానికి ఒక ఫోల్డర్ అయితే వస్తుందనమాట. మనకి ఏవైతే ఫుటేజ్ కావాలో. అండ్ అలాగే ఎక్స్‌పోర్ట్ ఏంటంటే మనకిక్కడ కంట్రోల్ M అనేసుంది. మీరు ఏదైతే ఫుటేజ్‌ని ఫైనల్ రెండర్ చేస్తారో దాన్ని కంట్రోల్ M చేసి ఎక్స్‌పోర్ట్ అయితే చేయాల్సొస్తుంది. మీరు ఏదైనా వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు ఇవన్నీ అర్థమవుతాయనమాట. అండ్ అలాగే ఇక్కడ ఎడిట్‌లోకి వెళ్తే మనకిక్కడ కాపీ, పేస్ట్, అన్‌డు, రీడు ఇవన్నీ ఉన్నాయి. సో, ఇవి కూడా మీకిక్కడ ఆప్షన్స్ హైడ్‌లో ఉన్నాయి. ఇవన్నీ వీడియో ఎడిట్ ఏదైనా ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఎడిట్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతాయనమాట. అండ్ అలాగే లాస్ట్‌లో మీకు కీబోర్డ్ షార్ట్‌కట్స్ అనేసుంది. కీబోర్డ్ షార్ట్‌కట్స్ ఏంటంటే మనం ఏదైనా వర్క్ చేసేటప్పుడు ప్రతిదాన్ని మనం ఆప్షన్ బై ఆప్షన్ క్లిక్ చేస్తూ మనం చేయడం చాలా టైం అయితే పడుతుంది. అదే మనం కీబోర్డ్ షార్ట్‌కట్ యూజ్ చేస్తే కనుక మనకు ఈజీగా వర్క్ అయితే అయిపోతుందనమాట. సో, ఇవి కీబోర్డ్ యొక్క షార్ట్‌కట్స్ అంటే ప్రీమియర్ ప్రోకి సంబంధించిన షార్ట్‌కట్స్ అనమాట. ఈ షార్ట్‌కట్స్ గనుక మీరు ఈజీగా అర్థం చేసుకునే ప్రాక్టీస్ అయితే కనుక మీకు ఈజీగా సాఫ్ట్‌వేర్ అనేది వస్తుందనమాట. అండ్ అలాగే మనకిక్కడ ప్రిఫరెన్సెస్‌లోకి వస్తే మనకిక్కడ చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి ఆహ్, ఏవైనా తెలుగు టైపింగ్ కావాలన్నా, ఆడియోని మ్యాచ్ చేయాలన్నా, ఇప్పుడు మనం ఏదైనా కొన్నిసార్లు ఆడియో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. మనకి ఏదైనా ఒక మూవీని ఎడిట్ చేయాలనుకోండి, ఆడియో అనేది ఒక దగ్గర, వీడియో అనేది ఒక దగ్గర అలా ఉంటాయన్నమాట. చాలా ఉంటాయన్నమాట ఆప్షన్స్ ఇందులో. సో, మీకు అప్‌కమింగ్ వీడియోస్‌లో కూడా వీటిల గురించయితే చెప్తాను. సో, వీడియో అనేది లెంతీ అయిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ చెప్తే సీక్వెన్స్ ఇవన్నీ చాలా అయితే ఉన్నాయి. ఇప్పుడు మనం ఏంటంటే ఒక వీడియోని ఎలా ఎడిట్ చేయాలో ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు వీడియో ఎడిట్ చేసే ముందు ఇక్కడ మీకు ఇవి ఆప్షన్స్ అయితే చెప్పాను. ఇక్కడ ఈ లెర్నింగ్ అసెంబ్లీ చెప్పలేదు. సో, అనేది మీరు లైట్ తీసుకుంటే అసెంబ్లీ కూడా వదిలేసేయండి. మనకు అవేం పెద్ద యూజ్ ఏం లేవు. అండ్ అలాగే మెయిన్ ఎడిటింగ్ సెక్షన్‌లో మనకేంటంటే ఇక్కడ ఎడిటింగ్ సెక్షన్ ఏంటంటే మనం ఏదైనా ఒక వీడియోని ఎడిట్ చేసినప్పుడు ఎడిటింగ్ సెక్షన్ చేసుకోవాలి. అదే వీడియో యొక్క కలర్స్ అనేవి సెట్ చేసుకోవాలనుకో ప్లేస్‌లోకైతే వెళ్ళాలి. అదే ఎఫెక్ట్స్
ఎఫెక్ట్స్ ఏమైనా సెట్ చేసుకోవాలనుకుంటే ఎఫెక్ట్స్ దాంట్లోకైతే వెళ్ళాలనమాట ఆడియో. అండ్ అలాగే ఇక్కడ రైట్ సైడ్ కూడా కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఎఫెక్ట్స్, ఎసెన్షియల్ గ్రాఫిక్స్, ఎసెన్షియల్ సౌండ్ ఇలా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇవేంటంటే ఇప్పుడు ఇందాక చెప్పినట్టే ఇప్పుడు మనం ఏదైనా ఒక వీడియోని ఎడిట్ చేసేటప్పుడు ఆ వీడియోకి మనం ఏవైనా ఎఫెక్ట్స్ అప్లై చేయాలనుకుంటే ఈ ఎఫెక్ట్స్ కంట్రోల్ ప్యానెల్‌లో మనకి ఎఫెక్ట్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఎసెన్షియల్ గ్రాఫిక్స్ అనేవి మనం ఏవైనా టైటిల్స్ మార్చుకోవాలన్నా ఆ టైటిల్స్‌కే సెపరేట్ ఎఫెక్ట్స్ లైన్స్ అంటే ఇప్పుడు నేమ్స్ ఏమైనా యాడ్ చేసాం. టెక్స్ట్ ఏదైనా యాడ్ చేస్తే వాటి పైన లైన్స్ ఏవో పడినట్టు ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి కదా! అంటే టెక్స్ట్ బాక్సెస్ ఇలా ఉంటాయి కదా! అవన్నీ ఎస్ఎస్ఎస్ గ్రాఫిక్స్‌లోనే అవుతాయన్నమాట. మీకు ఏమైనా వీడియో ఎడిట్ చేసేటప్పుడు అవన్నీ చెప్తుంటాను. అండ్ అలాగే ఎసెన్షియల్ సౌండ్ ఈ 2 కూడా మీకు వీడియో ఎడిట్ చేసేటప్పుడు అర్థమవుతుంది. అండ్ అలాగే లుమెట్రిక్ కలర్. ఈ లుమెట్రిక్ కలర్ ఏంటంటే మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే ఇప్పుడు మీరేదైనా వీడియోని ఎడిట్ చేసేటప్పుడు ఆ వీడియో యొక్క కలర్ అనేది ఇంక్రీజ్ చేయాలి, బాగుండాలనుకుంటే మీకేంటి కలర్ గ్రేడింగ్ అంటుంటారు కదా! ప్రీమియర్ ప్రోలో. సో, ఆ ప్రీమియర్ ప్రోలో కలర్ గ్రేడింగ్ అంటే ఈ లుమిట్రిక్ కలర్‌లోనే మనం అంటామనమాట. అండ్ అలాగే ఇక్కడ లైబ్రరీస్ అనేది మనకుంది. ఇది కూడా మనకంత అవసరం లేదు. వదిలేసేయండి. అండ్ అలాగే మార్కర్స్. ఈ మార్కర్స్ కూడా మనకి అక్కడక్కడ మనకు ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా అయి మనకి యూజ్‌ఫుల్ అవుతాయి. అండ్ అలాగే లాస్ట్‌లో 2 ఆప్షన్స్ హిస్టరీ, ఇన్ఫో ఉంది. లాస్ట్ ఇన్ఫో అనే ఆప్షన్ వదిలేసేయండి. ఇక్కడ హిస్టరీ అనేది ఉంది కదా! హిస్టరీ ఏంటంటే మనం ఏదైనా వీడియో ఎడిట్ చేసేటప్పుడు ప్రతి 20 మినిట్స్ లేదా 15 మినిట్స్‌కి మన యొక్క సీ డిస్క్‌లో క్యాచ్ ఫైల్స్ అనేవి అన్నెసెసరీగా యాడ్ అయిపోతుంటాయి. లేదు అంటే మనం ఏదైతే ఫైల్ అయితే సేవ్ చేయాలనుకుంటున్నామో ప్రాజెక్ట్ ఫైలు. సో, ఆ ఫైల్‌లోనే ప్రతి 15 మినిట్స్‌కి మనకి ప్రాజెక్ట్ ఫైల్స్ అనేవి అలాగే యాడ్ అవుతూ ఉంటాయన్నమాట. ప్రాజెక్ట్ 1, 2, 3, 4 అలాగే మనం ఎంతసేపు అయితే చేస్తామో అంత టైం వరకు మనకి ప్రతి 15 మినిట్స్‌కి ప్రాజెక్ట్ ఫైల్స్ అయితే సేవ్ అవుతాయన్నమాట. సో, ఆ హిస్టరీ కూడా మనం ఒక్కొక్కసారి డిలీట్ అయితే చేసుకోవచ్చు. వాట్లి వల్ల కూడా మనకి సిస్టమ్ స్లో అయితే రన్ అవుతుంది. అండ్ అలాగే ఇప్పుడు మనం ఒక సీక్వెన్స్ అనేది క్రియేట్ చేసుకొని ఈ వీడియో అనేది ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఫైల్‌లోకి వెళ్ళి న్యూలోకి వెళ్తే మనకిక్కడ సీక్వెన్స్ అనేసుంది. ఇక్కడ మీకు ఇలాగ కాకుండా మీరు కంట్రోల్+N అని నొక్కినా కూడా సీక్వెన్స్ అనేది సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ సీక్వెన్స్ సెట్టింగ్స్ ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ సీక్వెన్స్ ప్రిసెట్స్ అనేసైతే ఉంది. సీక్వెన్స్ ప్రిసెట్స్ ఏంటంటే ఇప్పుడు మీరేదైనా మొబైల్‌లో ఒక వీడియో ఫుటేజ్‌ని షూట్ చేశారనుకోండి, దానికంటూ ఒక సీక్వెన్స్ ఉంటుంది. అంటే మొబైల్ యొక్క ఫ్రేమ్ సైజ్ బట్టి, ఫ్రేమ్స్ బట్టి మనకు కొంచెం సీక్వెన్స్ అనేది ఉంటుంది. అదే మీరు కెమెరా బట్టి చేస్తే దానికంటూ ఒక సీక్వెన్స్ ఉంటుంది. సో, ఈ సీక్వెన్స్ గురించి మీకు అర్థం అవ్వట్లేదు అనుకుంటే మీరేదైనా సంథింగ్ ఏదో ఒక సీక్వెన్స్ తీసుకోండి. సో, ఆ సీక్వెన్స్ తీసుకున్న తర్వాత ఏదైనా ఫోటో గాని, వీడియో గాని ఇంపోర్ట్ చేసిన తర్వాత సో, దానికి తగ్గట్టుగా సీక్వెన్స్ అనేది మ్యాచ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ సెట్టింగ్స్ వచ్చేసరికి ఏంటంటే, మనకిక్కడ ఎడిటింగ్ మోడ్ ఉంది కదా! ఎడిటింగ్ మోడ్‌లో ఎప్పుడు మనకి ఎన్‌టీఎస్ అనేసి పెట్టుకోకూడదు. ఎప్పుడు కస్టమ్‌లోనే పెట్టుకోవాలి. కస్టమ్‌లో పెట్టుకుంటేనే మనకు అర్థమవుతుంది. అండ్ అలాగే ఇక్కడ టైమ్ బేస్. మనకెప్పుడు ఏదైనా ప్రాజెక్ట్ ఎడిట్ చేసేటప్పుడు ఎప్పుడు 29 ఫ్రేమ్స్‌లో ఎప్పుడు పెట్టుకోకూడదు. అయితే 30 ఫ్రేమ్స్ లేదా 60 ఫ్రేమ్స్‌లో పెట్టుకోవాలి. నేను ఏదైనా ప్రాజెక్ట్ చేసేటప్పుడు నేనైతే 60 ఫ్రేమ్స్‌లో పెట్టుకుంటాను. లేదు అంటే మీరు 30 ఫ్రేమ్స్‌లో పెట్టుకున్నా యువర్ చాయిస్ అనమాట. సో, నేనైతే 60 ఫ్రేమ్స్‌లో పెట్టుకుంటున్నా. అండ్ అలాగే ఇక్కడ కిందన వీడియో అనేసైతే ఉంది. వీడియో ప్లేస్‌లో ఫ్రేమ్ సైజ్ అనేసైతే ఉంది. ఫ్రేమ్ సైజ్ అనేది మీకు ఎప్పుడు 720p టు 480లో ఉండకూడదు. సో, 1920 టు 1080pలోనే ఉండాలనమాట. 1080 ఏంటంటే మనకి 16:9 రేషియో అనమాట. అండ్ అలాగే ఇక్కడ పిక్సెల్ యాస్పెక్ట్ రేషియో అనేసుంది. ఇది కూడా D1లో ఉన్నా పర్లేదు. లేదంటే స్క్వేర్ పిక్సెల్స్‌లో ఉన్నా పర్లేదు. నేనైతే ఎక్కువగా స్క్వేర్ పిక్సెల్స్‌లోనే యూజ్ చేస్తుంటాను. అండ్ అలాగే డిస్‌ప్లే ఫార్మాట్ ఇవన్నీ వదిలేసేయండి. అండ్ సీక్వెన్స్ నేమ్ కూడా మనకు అంత అవసరం లేదు. ఈ సీక్వెన్స్ నేమ్ అనేది మనం ఫైనల్ రెండరింగ్ చేస్తాం కదా! ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత ఆ సీక్వెన్స్ నేమ్ అనేది అప్పుడు మార్చుకోవచ్చు. సో, ఇక్కడ ఓకే అయితే క్లిక్ చేసేద్దాం. సో, ఫ్రెండ్స్ ఇక్కడ చూసారు కదా! ఓకే క్లిక్ చేసుకున్నాక మనకి ఆహ్, ఒక సీక్వెన్స్ అనేది క్రియేట్ అయింది. ఇక్కడ మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఇంపోర్ట్ అయితే చేసుకోవాలి. సో, ఇక్కడ మనం కంట్రోల్ నొక్కితే గనక ఇంపోర్ట్ చేసుకోవడానికి ఒక ట్యాబ్ అయితే ఓపెన్ అయింది. ఫైల్ మేనేజర్. సో, మనకు నచ్చిన ఫైల్ అంటే ఇప్పుడు నేను ఏదైనా ఒక ఫుటేజ్ అయితే ఓపెన్ చేసుకుంటున్నాను. స్టాక్ ఫుటేజ్. సో, ఈ ఫుటేజ్ అనేది ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవాలి. సో, డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేటప్పుడు ఇక్కడ మనకు ఒక ట్యాబ్ అయితే వచ్చింది. ఏంటది?
clip mismatch warning. This clip does not match the sequence settings. చేంజ్ సీక్వెన్స్ టు మ్యాచ్ ద క్లిప్ సెట్టింగ్స్. ఏంటంటే ఇప్పుడు మనం ఒక సీక్వెన్స్ ని క్రియేట్ చేసుకున్నాం కదా, సీక్వెన్స్ క్రియేట్ చేసిన తర్వాత ఒక ఫోటేజ్ ని ఇంపోర్ట్ చేసుకున్నాం, అక్కడ వరకు బాగానే ఉంది. బట్ మనకి ఇక్కడ ఈ ఫుటేజ్ ని ఇక్కడ టైం లైన్ ఇంపోర్ట్ చేసుకోవాలంటే మనం క్రియేట్ చేసుకున్న సీక్వెన్స్ కి మనం ఏదైతే ఎడిట్ చేయాలనుకున్నా ఆ ఫుటేజ్ యొక్క సీక్వెన్స్ కి మ్యాచ్ అవ్వట్లేదు. సో ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే మీరు తీసుకున్న సీక్వెన్స్ కి తగ్గట్టుగా మ్యాచ్ చేసుకోవాలి. లేదు అంటే ఈ ఫుటేజ్ కున్న సీక్వెన్స్ మీరు యాస్టిస్ చేంజ్ చేసుకోవాలి అవుతుంది. సో కీప్ ఎగ్జిస్టింగ్ సెట్టింగ్స్ ఏంటంటే ఇప్పుడు మనం ఏదైతే సీక్వెన్స్ క్రియేట్ చేసుకున్నామో దానికి రిలేటెడ్ గా సీక్వెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. అదే మనం చేంజ్ సీక్వెన్స్ సెట్టింగ్స్ చేసుకుంటే సో ఈ సీక్వెన్స్ అనేది ఈ వీడియో సీక్వెన్స్ ఏదైతే ఉందో ఈ సీక్వెన్స్ ఈ వీడియో సీక్వెన్స్ లో మారుతుంది అనమాట. సో ఇప్పుడు నేను సీక్వెన్స్ సెట్టింగ్స్ అని క్లిక్ చేస్తే చూడండి. సో చూసారా, సో ఈ వీడియో ఒక సీక్వెన్స్ ఏదైతే ఉందో ఈ సీక్వెన్స్ అనేది ఈ వీడియో సీక్వెన్స్ గా మారింది అనమాట. సో మీకు ఇంకా అర్థం కాకపోవచ్చు, అంటే మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే ఇప్పుడు ఒక వీడియో ఉంది. సో వీడియో అంటూ ఒక సీక్వెన్స్, అండ్ అలాగే మనం క్రియేట్ చేసుకున్న ఒక సీక్వెన్స్, ఈ సీక్వెన్స్ కి అర్థం కావట్లేదు. సో ఇప్పుడు మనం క్రియేట్ చేసుకున్న సీక్వెన్స్ కి మనం ఇంపోర్ట్ చేసుకున్న వీడియోకైనా మ్యాచ్ చేయాలి. లేదు అంటే వీడియోలో ఉన్న సీక్వెన్స్ కి మనం క్రియేట్ చేసిన సీక్వెన్స్ కైనా మ్యాచ్ చేయాలి. కానీ మనం ఏదైనా ఎడిట్ చేసేటప్పుడు రెండు సీక్వెన్స్ లో ఆల్మోస్ట్ ఒకటే సీక్వెన్స్ లో ఉండాలి. సో అదే పని ఇప్పుడు మనం చేసామన్నమాట. వీడియోలో ఉన్న సీక్వెన్స్ అనేది మనం క్రియేట్ చేసుకున్న సీక్వెన్స్ కి మార్చామన్నమాట. సో ఇప్పుడు ఈ వీడియోని మనం ఏం చేస్తామంటే ఇక్కడ మీ కీబోర్డ్ లో ఇది ఇంపోర్ట్ చేసుకున్నాం కదా, ఈ వీడియోని మనం ఇక్కడ ఈ టైం లైన్ లో ఈ ఎడ్జ్ వరకు వచ్చేలా చేయాలి. ఇప్పుడు ఏం చేస్తాం, కీబోర్డ్ లో ప్లస్ సింబల్ ఉంటుంది కదా, అది క్లిక్ చేస్తే మనకి ఎడ్జ్ వరకు వస్తుంది. అండ్ అలాగే ఇప్పుడు దీన్ని మనం ప్లే చేసినా కూడా ప్లే అవుతుంది. చూసారు కదా ఈ విధంగా అన్నట్టు. ఇప్పుడు దీన్ని మనం స్కేలింగ్ చేసుకోవచ్చు, పొజిషన్స్ సెట్ చేసుకోవచ్చు. స్కేలింగ్ అంటే మనకి చిన్న నుంచి పెద్ద దాకా అవుతుంది. ఇప్పుడు స్కేలింగ్ ఏంటంటే ఇప్పుడు ఈ స్కేల్ ఇక్కడ ఎఫెక్ట్స్ కంట్రోల్ ప్యానల్ లో స్కేల్ దగ్గర 100 అనేసి అయితే ఉంది. 100 అనే ప్లేస్ దగ్గర మనం 50 అనేసి అయితే పెడదాం. 50 అని పెట్టి ఎంటర్ అయితే చేద్దాం. సో మనకి ఇక్కడ సైజ్ అనేది మారింది. ఇప్పుడు మనం ఇక్కడ స్కేల్ అనే ప్లేస్ దగ్గర క్లాక్ సింబల్ కనిపిస్తుంది. క్లాక్ సింబల్ క్లిక్ చేసుకొని అంటే మనకు ఒక ఫ్రేమ్ అయితే కీ ఫ్రేమ్ యాడ్ అయింది. సో కీ ఫ్రేమ్ యాడ్ అయిన తర్వాత మనకి ఇక్కడ టైం లైన్ ప్యానల్లో మనకి ఇక్కడ ఒక బ్లూ లైన్ ఉంది కదా, సో టైమర్. సో బ్లూ లైన్ అనేది మీకు నచ్చిన ప్లేస్ వరకు సెట్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని మనం 100 లో సెట్ చేద్దాం. ఈ 50 ఉన్న ప్లేస్ ని 100 లో మారుద్దాం. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ప్లే చేసుకుందాం. సో చూస్తున్నారు కదా మనకి లైట్ గా మనకి ఇక్కడ సీక్వెన్స్ అయితే క్రియేట్ చేసాం. ఇక్కడ యానిమేషన్ లాగా మనకి ఇక్కడ స్మాల్ టు బిగ్ ఫుటేజ్ గా మారింది. అండ్ అలాగే ఇప్పుడు కంట్రోల్ జెడ్ కొడితే మొత్తం బ్యాక్ అయితే అయిపోతుంది. అండ్ అలాగే ఇప్పుడు ఈ పొజిషన్ అనేసి ఉంది కదా, ఈ పొజిషన్ ఏంటంటే ఇప్పుడు ఈ పొజిషన్ దగ్గర 960 అనేసి ఉంది. ఈ విధంగా మనం లెఫ్ట్ సైడ్ కి డ్రాగ్ చేసుకుంటే లెఫ్ట్ సైడ్ కి ఇలా వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం ఈ లెఫ్ట్ సైడ్ అనేది రైట్ కి రావాలి ఫుటేజ్. సో ఇప్పుడు పొజిషన్ దగ్గర ఆ క్లాక్ సింబల్ క్లిక్ చేసుకొని ఈ టైం లైన్ ట్రాకర్ ని ఇక్కడ ఎక్కడో మనకు నచ్చిన ప్లేస్ దగ్గర తెచ్చుకుంటాం. అండ్ అలాగే ఇక్కడ మనం అదే మనం పొజిషన్ దగ్గర మనం ఇలా మనం డ్రాగ్ చేసుకుంటాం లెఫ్ట్ సైడ్. ఓకే, సో ఇప్పుడు చూడండి, ప్లే చేసుకుందాం. సో చూస్తున్నారు కదా మనకి పొజిషన్ అంటే లెఫ్ట్ నుంచి రైట్ కి అయితే ఈ విధంగా ఉంటుంది. సో మనకి అంటే జస్ట్ మీకు చెప్తున్నా, లేదంటే వీడియో లెంతీ అయిపోతుంది. సో ఇదనమాట. లేదు మీకు అసలు ఏం ఫ్రేమ్స్ వద్దు మేము ఎడిట్ చేసుకుంటాం అనుకుంటే కనుక ఎడిట్ చేసుకోవచ్చు. సో మీకు వీడియోలో మధ్యలో ఈ వీడియో కట్ చేసి ఇక్కడ దాకా కావాలి, పక్కన వేరే ఫుటేజ్ కావాలి అంటే కనుక మీకు నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ లో ఈ టూల్స్ గురించి కూడా సెపరేట్ గా వీడియో అయితే చేస్తాను. సో అప్పుడు మీకు అవన్నీ అర్థమవుతాయి, ఎఫెక్ట్స్ ఎలా అప్లై చేయాలనేది. సో ఈ వీడియోలో మనం ఇంటర్ఫేస్ అంటే ఏంటో తెలుసుకున్నాం. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ అలాగే ఖచ్చితంగా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్స్ వెరీ హెల్ప్ఫుల్ టు యువర్ అప్కమింగ్ వీడియోస్. సో ఫ్రెండ్స్, ఇది ఇంటర్ఫేస్ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఉంటిల్ దెన్ సీ యూ, బై బై, జై హింద్.